హలో హాయ్ అండి, వెల్కమ్ టు సాయి ప్రత్యూష వ్లాగ్స్. సో ఇంట్లో ఈజీగా క్విక్గా అయిపోయే సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను అనమాట. సో ఇది వచ్చేసరికి బ్రెడ్ మిల్క్ టోస్ట్ అనమాట. సో మనం ఫస్ట్ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సో ఎడ్జెస్ ఇలా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా సో మనం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన మనం కొద్దిగా గీ వేసుకొని సో ఈ స్లైసెస్ కట్ చేసిన స్లైసెస్ ఉన్నాయి కదా, సో ఆ స్లైసెస్ని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి, అటు ఇటు కూడా. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో అలా 2 సైడ్స్ మనకి రోస్ట్ అయిన తర్వాత మనం కొద్దిగా షుగర్ తీసుకొని ఈ స్లైసెస్ పైన కొద్దిగా యాడ్ చేయాలన్నమాట. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు పాన్ పైన అలానే ఉంచాలి. స్లైసెస్ని కొంచెం హీట్ చేయాలన్నమాట షుగర్ యాడ్ చేసిన తర్వాత స్లైసెస్ పైన షుగర్ మెల్ట్ అవ్వడానికి కొద్దిగా మిల్క్ తీసుకుని స్పూన్తో ఒక్కొక్క స్లైస్ మీద మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత ఒక్కొక్క స్లైస్ని మనం ఒకదానిపైన ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకుని మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ అటు ఇటుగా మూవ్ చేయాలి, ఎందుకంటే కింద అడుగు అంటుతుంది అనమాట. సో అందుకని అటు ఇటుగా మూవ్ చేస్తూ మనం మిల్క్ కొంచెం ఈ ఏవైతే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మిల్క్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోయింది, అంతే, రెడీ. వేడిగా సాఫ్టీగా మన బ్రెడ్ మిల్క్ టోస్ట్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching. Bye bye.